ప్రకృతి రమణీయతల నడుమ ప్రశాంత నివాసానికి శాశ్వత చిరునామా హిల్ సైడ్ విల్లాస్ 3 and 5 BHK డూప్లెక్స్ అండ్ ట్రిప్లెక్స్ విల్లాస్ ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీలో ఆల్ ఫెసిలిటీస్ తో మీకు అందుబాటులో నియర్ బై శాతవాహన యూనివర్సిటీ లక్ష్మీపూర్ కరీంనగర్ గారి వర్ధంతి సందర్భంగా కరీంనగర్ డిసిసి ఆఫీస్ రావడం జరిగింది. మేము ఉక్కు మహిళగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఇందిరాగాంధీ గారికి డిసిసి కాంగ్రెస్ వర్గాలు, కాంగ్రెస్ లీడర్లు, కాంగ్రెస్ క్యాడర్ అంతా ఘనంగా నివాళులు అర్పించి పూలహారం పూలు వేసి ఏదైతుందో ఆ ఉక్కు మహిళను జ్ఞాపకం చేసుకోవడం జరిగింది. మరి ప్రపంచంలోనే అత్యుత్తమ మహిళా లీడర్గా పేరు ప్రఖ్యాతలు గాంచిన మన కాంగ్రెస్ ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు ఆ రోజు బంగ్లాదేశ్ను పాకిస్తాన్ నుంచి విడగొట్టడానికి ఎంత సాహసం చేశారో మనందరికీ తెలుసు. ఆ సాహసము, ఆమె చేసిన కార్యాన్ని ప్రపంచం మొత్తం ఏదైతుందో జ్ఞాపకం పెట్టుకొని ఆమెను ఉక్కు మహిళగా ప్రపంచం మొత్తము చెప్పడం జరిగింది. మరి ఆ ఉక్కు మహిళది ఈరోజు వర్ధంతి కాబట్టి ఘనంగా నివాళులు అర్పించి మరి ఆ మహిళ లాంటి నేతృత్వం మళ్ళీ ప్రపంచానికి దొరకాలి. భారతదేశంలో కూడా ఇటువంటి నాయకులు మొత్తం మహిళలు ఏదైతుందో ఆమెను స్ఫూర్తిగా మార్గదర్శకత్వంగా తీసుకొని ముందుకు సాగాలి అని చెప్తున్నాను. నేను ఈరోజు భారతదేశము గర్వించదగినటువంటి మహానాయకురాలు కీర్తిశేషులు శ్రీమతి ఇందిరాగాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లోపల వారికి నివాళులు అర్పించడం జరుగుతూ ఉన్నది. ఇందిరాగాంధీ గారిని గురించి చెప్పడానికి ఎంత సమయమైనా సరిపోదు, ఎన్ని పుస్తకాలు రాసినా కూడా సరిపోవు. కానీ స్మరించుకోవడానికి ఒక మాట మనవి చేస్తా. ఆమె 41 సంవత్సరాలు దాటినా కూడా ఆమె కీర్తిశేషులై ఈనాడు కూడా ఇందిరమ్మ గారి పేరు, ఇందిరమ్మ ఇళ్ళు, ఇందిరమ్మ పథకాలు ఇవన్నీ కూడా పేద ప్రజల గుండెల లోపల నిలిచిపోయేటువంటి పథకాలుగా ఆమె అనేకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టి ప్రజలతో మమేకమైనటువంటి వ్యక్తి. ఆమె ఒక భారతదేశానికి నాయకురాలుగా మాత్రమే కాకుండా ప్రపంచ దేశాలకే స్ఫూర్తిదాయకంగా ఉండి ఇందిరాగాంధీ గారి గొప్ప నాయకురాలు ప్రపంచంలో లేరనేంత గొప్ప స్థాయికి వెళ్ళినటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. కానీ దురదృష్టవశాత్తు కొంతమంది ముష్కరులు, ఆనాడు దేశద్రోహులు కొంతమంది మరి ఆమెను పెట్టుకోవడం జరిగింది. అయినా కూడా ఆమె చనిపోయి కూడా బతుకుతున్నటువంటి వ్యక్తి శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అందుకే ఈ దేశంలోని ఏ మారుమూల ప్రాంతాలకు వెళ్ళినా కూడా ఇంకా ఇందిరమ్మ మనకు ప్రతిరోజు సజీవంగా కనిపిస్తుంది. అందుకు ఆమె చేపట్టినటువంటి కార్యక్రమాలే గొప్ప. ఈనాడు కూడా ఇందిరమ్మ అంటే మా అమ్మ అన్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి మనవి చేస్తూ ఉన్నా. నా జ్ఞాపకం ఉన్నది, కరీంనగర్లో ఒకనాడు కార్యక్రమం పెడితే ఆమె సాయంత్రం 7 గంటలకు పోలీస్ గ్రౌండ్కు వచ్చి మీటింగ్లో పార్టిసిపేట్ చేయవలసినటువంటి అవసరం ఉంటే పొద్దునట్టు 4 గంటల మబ్బులో వచ్చింది ఆమె. అయితే కూడా సద్దులు కట్టుకొని వచ్చి ఊర్లలో నుంచి 1000 మంది అక్కడ కూర్చున్నారు తప్ప ఏ ఒక్క వ్యక్తి కదలలే. మోటార్లు పెట్టుడు, తీసుకొచ్చుడు, ఇదంతా ఇటువంటి కార్యక్రమాలు లేకుండే. అంటే ఆమెను చూడడానికి ఎన్ని రోజులైనా పరితపించినటువంటి ప్రజానీకం అభిమానం కలిగినటువంటి వ్యక్తి ఆమెకు మనం వినమ్రమైనటువంటి ప్రణామాలు చేసుకుంటాం. థ్యాంక్ యూ.